హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అవుతుంది. ప్రేమ్ బృందావనంలో కూర్చొని డీప్గా ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటే చంద్రిక ప్రేమ్ దగ్గరికి వస్తుంది. వచ్చి, ఇదిగో చిన్నబాబు, ప్రేమ్ బాబు, ఇది తీసుకో, ఇది నీ వ్యాపారానికి పెట్టుబడిలా ఉపయోగపడుతుంది అని అంటుంది. చందు, ఏం చేస్తున్నావు నువ్వు? నీ తాళి నాకివ్వడం ఏంటి? ఆహా, వద్దు చందు, నాకు ఇష్టం లేదు అని అంటారు. చూడు బాబు, నువ్వు నన్ను ఒకసారి నోరారా అమ్మ అని పిలిచావు. నీకు అమ్మ ఇస్తే తీసుకోవా చెప్పు? నేను నీ అమ్మలాంటిదాన్నే కదా. చిన్నప్పటి నుండి నిన్ను నేను నవమాసాలు మోసి కనకపోయినా నా చేతులతో పెంచాను కదా. అలాంటప్పుడు నేను అమ్మగా ఇస్తున్నాను, కొడుగ్గా నువ్వు తీసుకోవాలి అని అంటారు. చందు, అయిన వాళ్ళే నన్ను దూరం పెట్టారు. అలాంటిది చిన్నప్పటి నుండి నాపై ఉన్న మమకారంతో నాకు ఇంతలా సహాయం చేస్తున్నావు. థ్యాంక్ యూ చందు, థ్యాంక్ యూ అని పాపం చంద్రికని హక్ చేసుకుంటాడు ప్రేమ్. ఇంక చంద్రిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే చామంతి చూస్తూ ఉంటుంది. బాబు, మీరిప్పుడు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది. నేను అదే ఆలోచిస్తున్నాను చామ్. ఇప్పుడు ఒకవేళ బ్రాండ్ బిజినెస్ చెయ్యాలనుకున్నా ఇంత డబ్బులు, ఇప్పుడు ఈ తాళి అమ్మేస్తే ఒక 5 lakhs అలా వస్తుంది. 5 lakhsతో బ్రాండ్ బిజినెస్ చేయాలంటే కుదరదు. కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలి. కానీ నాకు తక్కువ ఉన్న ఇన్వెస్ట్మెంట్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సర్లే, వెళ్తూ ఉంటే ఆలోచన వస్తుంది కదా అని అంటారు. బాబు, నేను కూడా రానా అని అడుగుతుంది. పర్లేదులే చామ్, నేనే నీకు ఫోన్ చేసి చెప్తాలే అని ఇంక వెంటనే అలా అక్కడి నుండి బయటికి నడుస్తూ వెళ్తాడు ప్రేమ్. వెళ్ళేసరికి ప్రేమ్కి అక్కడ చాలా వరకు పాంప్లెట్స్ ఎగురుతూ కనబడతాయి. ఇంకా ఎగురుతూ కనబడేసరికి కొత్త కార్లు ఉన్న వాళ్ళకి ఒక మంచి అవకాశం. నెలకి మీరే సంపాదించుకోవచ్చు. మీ దగ్గర ఓన్ కార్ ఉంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ పెట్టి మీరు పైకి ఎదగచ్చు అని చెప్పి పాంప్లెట్ కనబడుతుంది. ఒక్కసారిగా ప్రేమ పాంప్లెట్ చూస్తారు. టూర్స్ అండ్ ట్రావెల్సా? ఇదేదో కలిసి వచ్చేలాగే ఉంది. ఎందుకంటే ఈ మధ్య చాలామంది టూర్కి వెళ్తున్నారు. అలాంటి వాళ్ళకి మనం దగ్గరలో ఉన్న కార్స్లో కొన్ని మంచి మంచి ప్లేసెస్ పెడితే, ఎస్, ఈ ఐడియా బాగుంటుంది. అయితే ఇప్పుడే చామ్కి కాల్ చేస్తాను అని చామంతికి కాల్ చేస్తాడు. హలో ప్రేమ్ బాబు, ఐడియా వచ్చిందా అని అడుగుతుంది. చామ్, నువ్వెప్పుడు నన్ను డ్రైవర్ బాబు అంటావు కదా, నేను నిజంగా డ్రైవర్ బాబు అయిపోతున్నాను అని అంటారు. అదేంటి బాబు, ఏం మాట్లాడుతున్నారు అని అంటారు. ఇప్పుడే ఒక కార్ని చూశాను, అది చాలా తక్కువ రేటుకి వస్తుంది. ఇప్పుడు ఆ కార్ని నేను తీసుకుంటున్నాను, కొని ట్రావెల్స్ బిజినెస్ని స్టార్ట్ చేస్తాను. ఇది ఒక కార్తో స్టార్ట్ అవుతుంది. కష్టపడితే ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే మనం డెవలప్ అవ్వచ్చు అని అంటారు. అయితే ఓకే బాబు, మీరు కార్ కొని తీసుకురండి, నేను చంద్రికతో ఈ విషయం చెప్తాను అని చంద్రిక దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రేమ్ బాబు ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, కార్ కొంటున్నారు అని హ్యాపీగా చెప్తుంది. సో అలా ఎంతో హ్యాపీగా ఇంకా చంద్రిక చామంతి ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటే ప్రేమ్ అలా వస్తాడు. వచ్చి కార్ తీసుకొని వచ్చేసరికి మొత్తం నిమ్మకాయలు, దిష్టి నిమ్మకాయలు అన్నీ కడుతుంది చామంతి. ఆ కార్ స్టీరింగ్కి ఇంకా పసుపు కుంకుమ పెడుతుంది హ్యాపీగా చంద్రిక. అలా ఇంకా హర్షవర్ధన్ కూడా వస్తాడు. రే ప్రేమ్, కొత్త కార్ కొన్నావా? మంచి బిజినెస్ రా, నిజంగా ఈ బిజినెస్లో త్వరగా డెవలప్ అవ్వచ్చు. నీ ఐడియా చాలా బాగుందిరా. సరే అయితే త్వరగా కొబ్బరికాయ కొట్టు అని అంటారు. ఓకే, ఇప్పుడే కొడతాను నాన్న అని పాపం హ్యాపీగా కొబ్బరికాయ కొడతారు. కొట్టి అలా స్టార్ట్ చేయాలనుకుంటే అప్పుడే రోజా ఇదంతా చూస్తుంది. చూసి రమాదేవి దగ్గరికి వస్తుంది. అత్తయ్య, ఒకసారి చూడండి, బయట మీ చిన్న అబ్బాయి కొత్త కార్ కొన్నాడంట. అసలు ఇప్పటి వరకు ఎవరు ఫినాన్స్ ఇవ్వకపోతే కొత్త కార్ ఎక్కడి నుండి వస్తుంది? పదండి వెళ్ళి అడుగుదామని రోజా, రమాదేవి ఇద్దరూ అలా బయటకు వస్తారు. బయటకు వచ్చి, ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? రే ప్రేమ్, ఏంట్రా ఇది అని అంటారు. అమ్మా, నేను కార్ కొన్నానమ్మా అని అంటారు. ఏంటి, కార్ కొన్నావా? అంత డబ్బు నీకెలా వచ్చింది? కార్ కొనాలంటే మినిమం 3-4 లక్షలు కావాలి. అలాంటిది ఎలా కొన్నావు? ఎవరిచ్చారు నీకు అని అడుగుతుంది. అంటే అని పాపం తల దించుకుంటాడు ప్రేమ్. చెప్పు, ఎవరిచ్చారు అని అడుగుతారు. నాకు చంద్రికమ్మ ఇచ్చింది అని అంటాడు. వెంటనే చంద్రిక వైపు చూస్తూ ఉంటుంది రమాదేవి. చంద్రిక కూడా అలా చూస్తూ ఉంటే రమాదేవి చంద్రిక దగ్గరికి వెళ్తుంది.
నీకంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది చంద్రిక అని అడుగుతుంది. అమ్మగారు, నా మెడలో నా భర్త కట్టిన తాళి ఉంటుంది. ఆ తాళిని నేనే అమ్మేమను తాకట్టు పెట్టమనో చెప్పాను. తాకట్టు పెడితే డబ్బులు వస్తాయి కదా, అలా ప్రేమ్ బాబుకి నేనే సహాయం చేశాను అని చంద్రిక రమాదేవి కళ్ళల్లోకి చూసి కాన్ఫిడెంట్గా చెప్తుంది. ఇంకా రమాదేవి, వద్దులే, ఇప్పుడు ఎక్కువగా అడిగితే నా కొడుక్కి నేనిచ్చాను, నీకేంటి ప్రాబ్లం అని బయటపడుతుంది. అలా నేను అనాలనుకోవటం లేదు అని అనుకుంటారు. వెంటనే రోజా, ఏంటి ప్రేమ్ ఇది, నువ్వింత చీప్గా నీచానికి దిగజారిపోతావా? మన ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి దగ్గర డబ్బులు తీసుకుంటావా? ఛ, ఇది అస్సలు బాలేదు అని అంటుంది. వదిన గారు, మీరు చెప్పిన అగ్రిమెంట్ని నేనేమి ఆల్టర్ చేయలేదే, అగ్రిమెంట్ని నేనేమి రివోక్ చేయలేదే. మీరేమన్నారు? ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి దగ్గర తీసుకోకూడదు అన్నారు. చందమ్మ చిన్నప్పటి నుండి నన్ను పెంచింది. తనకి ఫ్యామిలీకి సంబంధం లేదు కాబట్టే తనిచ్చిన డబ్బులు నేను తీసుకున్నాను. అయినా మీరంత బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నెల రోజుల్లో అంతకి డబుల్ అమౌంట్ నేను చంద్రికకి ఇస్తాను, చందమ్మకి ఖచ్చితంగా ఇస్తాను అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్. వెంటనే చామంతితో, చామ్ రా వెళ్దాం అని చామంతిని కూడా తీసుకువెళ్తాడు. ఇంకలా చంద్రిక టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఒక బోర్డు కూడా ఫిక్స్ చేసుకుంటాడు ప్రేమ్. చామ్, కార్ అయితే కొనేశాను, కానీ మార్కెట్లో చాలామంది టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు కదా, మరి ఏం చేద్దాం చామ్ అని అడుగుతారు. బాబు, టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు కరెక్టే బాబు, కానీ ఇప్పట్లో సోషల్ మీడియాలో వస్తున్నంత ఫేమ్ ఎక్కడ రావట్లేదు బాబు. మీకు ఫ్రెండ్స్ బ్యాచ్ ఉన్నారు కదా, మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని మీ ఫ్రెండ్స్ అందరినీ షేర్ చేయమని చెప్పండి. ఇప్పుడు చాలామంది పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు, కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు, అవన్నీ చాలా దూరంగా ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లోనే విత్ ఇన్ సిటీ లిమిట్స్లో మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేయండి. 1 డే టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజ్ అని ఒక కొత్త ఐడియాని క్రియేట్ చేయండి. మన దగ్గరలో ఉన్న చార్మినారు, ట్యాంక్ బండు, బిర్లా మందిర్ అన్నీ తిప్పి చూపించడానికి ఒక్క రోజుకి 3,000 నుండి 5,000 మనిషికి అని చెప్పండి. అప్పుడు ఖచ్చితంగా మార్కెట్లో ఉన్న రేట్ కంటే మీరు తక్కువ చెప్తే ఖచ్చితంగా వాళ్ళైతే ఫాలో అవుతారు. మనం బస్ స్టాండ్స్లో, రైల్వే స్టేషన్లో ఇలాంటి ఒక పాంప్లెట్ పోస్టర్ని ప్రింట్ చేసి పెడితే అప్పుడే దిగి ఊరు చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీ క్యాబ్ని బుక్ చేసుకుంటారు. అప్పుడు మనం డబ్బులు సంపాదించవచ్చు కదా బాబు అని అంటుంది. నిజమే చామ్, ఓన్లీ డీజిల్ పెట్రోల్కి పెట్టుకుంటే చాలు, మిగతాదంతా మనం హ్యాపీగా లాభమే వస్తుంది అని అంటారు. కరెక్ట్ బాబు అని అంటుంది. థ్యాంక్ యూ చామ్, రా రైల్వే స్టేషన్కి వెళ్దాం అని ఇద్దరు వెళ్తారు. అప్పుడే ఒక ఫ్యామిలీ అయితే ముగ్గురు వస్తూ ఉంటారు. సార్, హైదరాబాద్ చూడడానికి వచ్చారా? సార్, మీకు ఇక్కడ ఉన్న బెస్ట్ హోటల్ చూపిస్తాను, తర్వాత హైదరాబాద్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నీ తిప్పి చూపిస్తాను, మనిషికి 2,000 సార్ అని అంటారు. ఓకే వెళ్దామని ఇంకా అలా ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఒక్కరోజే 6,000 సంపాదిస్తాడు ప్రేమ్. అలా ఇంకా రోజు రొటేట్ అవుతూ లైక్ ఒక్కొక్కరిని ఎక్కించుకుంటూ పాపం ఇంకొక క్యాబ్ని రెంట్కి తీసుకుంటాడు. అలా 2-3 క్యాబ్స్ని రెంట్కి తీసుకుంటాడు. 10 రోజుల్లోనే ప్రేమ్కి చాలా గ్రోత్ వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో చాలా డెవలప్మెంట్స్ ఉంటున్నాయి కాబట్టి మొత్తం చేస్తూ ఉంటాడు. అలా ఇంకా ప్రేమ్ అయితే తను కొన్న ఓన్ కార్ని హ్యాపీగా రెంట్కి ఇస్తూ హ్యాపీగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అలా కార్ అనేది 10 కార్లు అవ్వడంతో ఇంకా బాగా లాభాలు వస్తూ ఉంటాయన్నమాట ప్రేమ్కి. చామంతితో మాట్లాడి, చామ్, ఇప్పుడు కార్ కాదు చామ్, ట్రావెలర్, సుమో ట్రావెలర్ అని ఒక మినీ వ్యాన్ని కొనుక్కుంటాడు. ఆ వ్యాన్ని నడిపిస్తూ ఉంటాడు ప్రేమ్. ఇంకొక 20 మంది 20 మెంబర్స్ వరకు టూర్ ట్రావెల్స్ చేయొచ్చు. సో 20 ప్యాసింజర్స్ని ఎక్కించుకొని మొత్తం చూపిస్తూ వాళ్ళకి అన్ని గైడ్ అంతా చేస్తూ ఉంటాడు. అలా ఆ మినీ వ్యాన్ కాస్త నెల రోజుల్లోనే బస్గా మారుతుంది. అలా ఇంకా బస్లో అయితే అందరినీ తిప్పుతూ ఉంటాడనమాట. మార్కెట్లో 5,000 తీసుకుంటుంటే ప్రేమ్ మాత్రం 2,000. తర్వాత కొంచెం డెవలప్ అయి 3,000 తీసుకోవడంతో ప్రేమ్ కుమార్ చంద్రిక టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండి. ఒకప్పుడు ఈయన జీరో, పెట్టుబడి పెట్టడానికి కూడా ఎవరూ లేరు, కానీ ఇప్పుడు టూర్స్ అండ్ ట్రావెల్స్లో పైకి ఎదుగుతున్న ది యంగ్ ఛాంపియన్. సో ఆయన్ని మనం ఇంటర్వ్యూ చేద్దామని ఇంకా యూట్యూబ్ వీడియోస్ వాళ్ళు కూడా మొత్తం ప్రేమ్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు.
మా దగ్గర మీకు మార్కెట్తో పోలిస్తే చాలా తక్కువకి దొరుకుతుందని, అన్ని ప్లేసెస్ని కవర్ చేసి మీ హోటల్లో మేము డ్రాప్ చేసే వరకు బాధ్యత మాదేనని ఇంకా మొత్తం ప్రేమ్కైతే అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అదంతా టీవీలో చూస్తూ హర్షవర్ధన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసావరమ్మా మన ప్రేమ్ ఎంత ఎదుగుతున్నాడో. ఇది ఇది వాడి సక్సెస్ అంటే. నిజంగా వాడు చాలా గ్రేట్. ఎందుకంటే అరుణ్కి మనం కొన్ని కోట్ల పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ నడుపుతున్నాడు ఓకే, కానీ క్యాపిటల్ ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా. కానీ నా ప్రేమ్ ఒక్క రూపాయి కూడా ఇంట్లో నుండి తీసుకోకుండా తన ఓన్గా ఎదిగాడు. వాడు కొడుకంటే వాడు గ్రేట్ అంటే అని హర్షవర్ధన్ చెప్తుంటే చాలా జెలస్గా ఫీల్ అవుతారు రమాదేవి, రోజా, అరుణ్. ఇంకా అరుణ్, రోజా, రమాదేవి ముగ్గురు వాళ్ళ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా వాడు ఇంతలా ఎదిగిపోతాడని అస్సలు అనుకోలేదు మోమ్. ఏదో చీప్గా టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకున్నాడు, వీడికి ఎవరు చూస్తారులే అనుకున్నాను. కానీ విత్ ఇన్ 1 మంత్లోనే వీడు బిజినెస్ని సక్సెస్ చేస్తున్నాడు. యూట్యూబ్లో కూడా ఫేమస్ అవుతున్నాడు. ప్యాసింజర్స్ కూడా వీడి దగ్గరికే వస్తున్నాడు. మనం ఇలాగే చూస్తూ వదిలేస్తే వీడు ఖచ్చితంగా ఇంకా ఇంకా పైకి వెళ్తాడు. అప్పుడు 49% ఆస్తి వాడి పేరు మీదకే వెళ్ళిపోతుంది మోమ్ అని అంటారు అరుణ్. సార్, నేను అందుకే ముందే చెప్పాను ఈ అగ్రిమెంట్ మీరు అసలు చేసుకోవద్దు అని. ఆ రోజు ఓవర్ కాన్ఫిడెన్స్గా అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. ఇప్పుడు చూడండి ఎలా బాధపడుతున్నారో అని అంటుంది రోజా. రోజా, నీకేమీ తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు. అరుణ్ నా కొడుకు. అరుణ్ని నేను కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు? ఎంత పైకి ఎదుగుతారో అంత త్వరగా కిందకి పడిపోతారు. ప్రేమ్ చాలా మంచివాడు. వాడిలాగే వాడి బిజినెస్ని కూడా బాగా డెవలప్ చేస్తున్నాడు. అలాంటి వాడిపై మచ్చ పడితే అప్పుడు ప్యాసింజర్స్ ఎక్కడానికి భయపడేలా చేస్తే? వాడి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఒక్కరు కూడా ఎక్కకుండా ఉండాలి అంటే వాడి బస్లో కొన్ని పౌడర్స్ దొరకాలి. ఆ పౌడర్స్ దొరికాయి అంటే వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. వాడి బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది అని అంటుంది రమాదేవి. ఒక్కసారిగా అరుణ్, మోమ్ కొంచెం ఆలోచించు, రిస్క్ కదా ఎంతైనా, వాడు కూడా అని అనేసరికి సార్ మీరు ఊరుకోండి. ఎందుకంటే 49% ఆస్తి ఊరికే వస్తుందా సార్? ఇది మీ నాన్నగారు మీకిచ్చే ఆస్తి. ఇలాంటివి చేస్తేనే కొన్నిసార్లు మనం గెలవగలం సార్. లేకపోతే మహారాజులా ఆ ప్రేమ్ ఈ ఆస్తి అంతా తీసుకువెళ్ళిపోతే మనం మాత్రం రోడ్డు మీదకి వెళ్ళాలి. నాకు ఈ ఐడియా ఓకే అని అంటుంది రోజా. రోజా, ఈ ఐడియాని నువ్వే ఇంప్లిమెంట్ చేయాలి. నీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు అని రమాదేవి అక్కడి వెళ్ళిపోతుంది. ఇంకలా రోజా పక్కకి వచ్చి, అయినా ఈ రమాదేవి గురించి నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అరుణ్, ప్రేమ్ ఇద్దరూ తన కన్న కొడుకులే కదా, కానీ అరుణ్ విషయంలో ఇంతలా సపోర్ట్ చేస్తుంది. ప్రేమ్పై కనీసం 0.0% కూడా తనకి జాలి, కన్సర్న్, ప్రేమ లేనేలేదు. ఇప్పుడు మళ్ళీ కన్న కొడుకుని అరెస్ట్ చేసి ఇరికిస్తాను అంటుంది. ఈవిడ నా దగ్గర ఏదైనా దాచిపెడుతుందా? అదంతా నాకెందుకులే. దాచిపెట్టినా ఆ ప్రేమ్కి ఆస్తి దక్కకుండా ఉండాలనే కదా నా ప్లాన్ అంతా అని క్రూయల్గా నవ్వుకుంటుంది రోజా. అదంతా దూరం నుండి వినేస్తుంది చామంతి. ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ప్రేమ్ బాబు విషయంలో ఇంత నీచానికి దిగజారుతారా? ఛీ, అసలు ఇవిడి కన్న తల్లా కాదా అని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఖచ్చితంగా వీడిని నేను ఎలా అయినా ఇరికించాలి. ప్రేమ్ బాబుని ఇరికించాలనుకున్న వీళ్ళని నేను ఎందుకు వదిలిపెడతాను? అస్సలు వదిలిపెట్టను అని వాళ్ళకి తలదన్నేలా రమాదేవి గ్యాంగ్కి ఒక సూపర్ ప్లాన్ వేస్తుంది చామంతి. ఇంకా రోజా అసలు అక్కడికి వెళ్ళకుండా ఖచ్చితంగా చామంతిని రోజాని వెళ్ళకుండా ఆపి ఇంకా బాగా రోజాకి తిక్క కుదిరేలా చేసి ఫుల్గా తన్నైతే లాక్ చేసేస్తుంది. ఈ పౌడర్ నీకే దొరికింది అని చెప్తాను, అప్పుడేం జరుగుతుందో నేను కూడా చూస్తాను అనేసరికి, హే వద్దు, అలా చేయొద్దు, అలా చేస్తే నేను అరెస్ట్ అవుతాను అని అంటుంది. ఏ ప్రేమ్ బాబు విషయంలో నీకు ఇలా అనిపించలేదా అరెస్ట్ అవుతానని? ఎంత నాటకాలు ఆడావు. ఇప్పుడు చూడు, ఖచ్చితంగా నేను పోలీసులకు కాల్ చేస్తాను. నీ కార్లోనే ఈ ప్యాకెట్స్ ఉన్నాయని చెప్తాననగానే ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతాడు. రోజా ఉండి, వద్దే, నేను నీ అక్కని కదా, నన్ను వదిలిపెట్టు అంటుంది. నిన్ను వదలను.
నువ్వు ప్రేమ్ బాబు విషయంలో చాలా పెద్ద తప్పు చేసావు కాబట్టి ఇంకొకసారి ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వాలన్నా నువ్వు భయపడేలా చేస్తానని గట్టిగా బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఇంకా రోజా తన ప్లాన్ని రివోక్ చేసుకుంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.